Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వానికి కొంచెం ఆయనకి ఇష్టం లేకపోతే ఇంకా 10 లక్షలు నేనే ఆయనకి ఇచ్చి తోలెత్తుంటి. ఒక్క మాట చెప్తే, మామయ్య నీ బిడ్డ నాకు అవసరం లేదు, నా బతుకు నేను బతుకుతానని చెప్పితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 లక్షలు నేనే ఉల్టా ఇచ్చేద్దు. నా బిడ్డ నేను బతికించుకుంటాను. కేవలం 10 లక్షల కోసం వేరే వాళ్ళు 10 లక్షలు ఎక్కువ ఇస్తున్నారు కట్నం అనే ఆశతో అమ్మ చెప్పింది అన్నమాట. చంపిండు. 10 లక్షలు కాదు, ఒక 20 లక్షలు హిసాబు. సరే, ఆ 20 లక్షలైనా మీరు ఇవ్వడానికి సిద్ధమే కదా? 20 నేను లక్షలు 20 కాదు, అక్కడి ప్లేస్ ఒక 35 లక్షలు ఉంటది, ఇది ఒక 15 లక్షలు ఉంటది. ఇదంతా ఆయనకి ఎత్తా అన్న. ఇక్కడ నాకు అద్దు, అది కావాలన్నాడు, అది కొనిచ్చిన. ఏది అడిగితే అది అది ఆయనకి తులం చైన్ వేసిన, బైక్ కొనిచ్చిన, అక్కడ 13 లక్షలు పెట్టి కొనిచ్చిన, ఇంట్లో స్థలం ఇచ్చిన. ఇంకా ఆడు డ్యూటీ లేదు, మనకి డ్యూటీ లేకున్నా నేనే వేయించుతున్నా. కొడుకు లెక్క చిన్న కొడుకుని పెంచుకున్నట్టు. ఇలాంటి వాడిని ఏం చేయాలంటారు? చేసేది ఏముంది ఇప్పుడు? మీరు ఒక తండ్రిగా చేయగలిగినంతా చేశారు. నాకు ఇప్పుడు గుండె ధైర్యము సరిపోదు. అది నా బిడ్డ పోయినాక వాడిని నేను ఏం చేయాలి? వాడిని నేను ఏం చేసినా అది లాభం లేదు పని. నా బిడ్డ వస్తుంది నాకు ఇక కాదు ఒక్కటే, నేను ఏం చేయలేను. ఇక వాళ్ళు జడ్జీలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు శిక్ష ఒకవేళ వేస్తే సంతోషపడతా, ఒకవేళ వేయకుండా 2-3 నెలలకు అత్తడు చూసినావా, నేను 2-3 నెలల కాడికి ఇట్లా బయటకు వెళ్ళినట్టు కింద పడితే మాత్రం నేను చంపేస్తా. ఆ మాట మాత్రం పక్క. ఇక నా బిడ్డ పోయినందుకు ఆయనకు శిక్ష అయితే పడ్డది కదా అని చెప్పి ఒప్పుకుంటా. ముంగడ వాడి ఇడిపించుకొస్తారు చూడు, తెలుతుంది. మా నాన్నని కూడా ఒకటి చంపేసాడు. అక్కడ చంపిన మనిషి ఇక్కడ చచ్చిపోయాడు, ఎక్కడో చంపిన మనిషి ఇక్కడ చచ్చిపోయాడు. అంటే శిక్షకు శిక్ష ఉంటది. లేకపోతే ఆ శిక్ష మొన్నటి వరకు కొడుకులాగా చూసుకున్న మీరు, కొడుకు కంటే ఎక్కువ చూసుకున్న మీరు, ఖచ్చితంగా కోర్టుకి ఇట్లా శిక్ష వేయకపోతే ఖచ్చితంగా తల తీసేస్తా. ఆడు ఏడున్నా తల తీసేస్తా. నా బిడ్డ గీడబొట్టి చంపినా గీడికి నరికేస్తా, బరబ్బర్ కావాలి కాసి నరికేస్తాను. ఆ శిక్ష నేను అనుభవిస్తా. తర్వాత జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. ఎంత శిక్ష అద్దనకుంటే ఇక నాకు ఇంకేముండదు అందులో. పాపే లేదు, ఇట్లా వేసేస్తా, చక్కగా వేళ కూర్చుంటా. సార్ నరికేసిన అప్పుడు శిక్ష తగ్గుతుందో ఎక్కుతుందో అది దేవుని గారికి, ఆ జడ్జీలకి, ఆ తర్వాత విషయం. ఇప్పుడైతే ఉన్న కోపము బాధ అది ఎవరు ఇయ్యరు నాకు. ఆ ఫస్ట్ వాళ్ళ అమ్మకు వానికి కనెక్షన్ లేదు. జస్ట్ 2 months బ్యాక్ నుండి కనెక్షన్ మొదలైంది. అంటే 2 నెలల నుండే. ఫస్ట్ ఏమన్నారు, నాకు అమ్మద్దు, అక్కద్దు, చెల్లద్దు, ఎవరద్దు అన్నారు. కానీ 2 నెలల నుండి వానికి ఏమనిపించింది అంటే, వాళ్ళ అమ్మ ఏ మాటలు చెప్పిందో, వాళ్ళ అన్నగారు ఏ బలం ఇచ్చిరో తెలియదు. కానీ 2 నెలల నుండి వాళ్ళ అమ్మకు వన్ కనెక్షన్. నైట్ ఒక్కటేగా పోతాడట వాళ్ళ అమ్మ దగ్గరికి. అంటే ఎలా ప్లాన్ చేద్దాం, ఏం కథ. హరిబాబు ఒక్కడే రాత్రిపూట వెళ్తాడట, వాళ్ళకి జాబ్ చేయడు. డాక్టర్ అని చెప్పుకుంటాడు కానీ జాబ్ చేయడు, ఏం చేయడు, ఇంటికైనా ఉంటాడు. మేమందరం ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాం, చట్టం ఏం చేస్తుందో అది న్యాయబద్ధంగా చేయమనండి. ఒకవేళ చేయకపోతే ఆ చట్టాన్ని మేమైతే నిరాకరిస్తాం. తర్వాత మేమేం చేయాలో అదే చేస్తాం. వాడు బెయిల్ మీద ఎట్లా బయటకొస్తాడో మేము అట్నే రావాలా. వాడు ఇప్పుడు చంపినోడు 2 నెలలు ఉండి 2 నెలల తర్వాత బెయిల్ మీద చేంజ్ చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు కదా. చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు అతని మీద ఇలాంటి మళ్ళీ అతను చేసిన తప్పే మీరు చేస్తానడం కరెక్ట్ కాదు కదా. సరే అన్న, ఇప్పుడు అతను చేసిన తప్పు మేము చేస్తే తప్పు కదా అని అంటారు. 3 ప్రాణాలు చంపిండు, ఫస్ట్ ప్రెగ్నెంట్ తీసేసిండు, అది తప్ప కాదా? అప్పుడు కేసు పడాలా లేదా? మాకు ఎవరికి చెప్పలేదు, తీసేసింది. ఒక 18 సంవత్సరాల ఒక అమ్మాయి చంపితే అది ఆపే తిరగచ్చా చెప్పండి. ఇప్పుడు ఒక ప్రాణం తీసినోడు అది ఆపే తిరిగితే ఈ దేశం ఏం చేస్తుంది, ఈ చట్టం ఏం చేస్తుంది అంటే, నువ్వు చంపు, నువ్వేనన్నా చంపు, ఎంత మంది బిడ్డలన్నా చంపు, కానీ 2 నెలలు నువ్వు జైల్లో ఉండి బయటకొచ్చి తిరుగు, ఏం చెయ్యి. ఇదా చట్టం? ఒకవేళ సరే చట్టంని మేము చేతిలో తీసుకుంటే మనం కాదు. ఇప్పుడు చంపిండు, మాకు కూడా కోపం ఆవేశం అని ఉంటది. నువ్వు ఏం చెయ్యండి, 8 నెలల నుండి పెళ్ళి 8 నెలలు అవుతుంది, గొడవ లేదు, ఏం లేదు. గొడవ లేకుండా ఏం లేకుండా నువ్వు వట్టిగానే వేరే మాటలు, అమ్మ మాటని, అన్న మాటలు అయినాయి, నువ్వు ఒక సైకం లేక బిహేవ్ చేసి చంపిపోయాను. చంపి 3-4 గంటలు శవం దగ్గర ఊకొని ఆ కత్తిలో తను పొడుచుకుంటా ఒక సైకం లెక్క చేసిపోయాను. అలాంటి నువ్వు ఎలా బతుకుతావు? చట్టం న్యాయబద్ధం చేస్తేనే మంచిగా ఉంటది. చెయ్యకపోతే వాడు ఎట్లా బెయిల్ మీద వచ్చిండో మేము కూడా అవన్నీ చంపి బెయిల్ మీద వస్తాం.